అంతకు మొదలు చెయ్యి పార్టీలకు పోతున్నాడని పెద్ద రచ్చయింది. దానికి తగ్గట్టు కొడుకును పట్టుకొని డీకే శివకుమార్ సార్ తానకు పోయి కలిసి పెద్ద షాకిచ్చిండు మాజీ మంత్రి మల్లన్న. ఇక మొన్నటికి మొన్న మల్కాజ్గిరిలో నువ్వే గెలుతావే ఈటలన్నా అని గట్ల పెద్ద షాకిచ్చిండు. ఇగో గిప్పుడు గంతకంటే పెద్ద షాకే ఇచ్చిండు. మల్లారెడ్డి సారు మాట్లాడిన మాటలు చూస్తేనైతే ఓర్ని అవ్వా గిదేందో గిదే అని పరేషాన్ అవుడు పక్క. మేడ్చల్ల కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉంటే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. కారు పార్టీకి అధికారం పోయిందని చెయ్యి పార్టీలకు జంప్ అయిన లీడర్లు చాలా మందికి చెయ్యి పార్టీలో ఉండబుద్ధి అయితే లేదట. గందుకే ఇక మళ్ళా వాపసత్వమే మల్లన్న అని ఫోన్లు కొడుతున్నారట మల్లారెడ్డి సార్కు. ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయేదాకనైతే దాంట్లోనే ఉండుర్రి అని అన్నాడట వాళ్ళతోటి. కానీ చెయ్యి పార్టీలో ఉండి కారు పార్టీకే ఓటేయమని చెప్పిండట మల్లారెడ్డి సారు. సరేనా, నీ మాటను ఎట్లా తీసేస్తామే, నువ్వు చెప్పినట్టే కారుకే ఓటేస్తాం, ఓటేపిస్తాం అని కూడా మాటిచ్చిర్రట. కారు పార్టీ నుంచి పోయి చెయ్యి పార్టీలో ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇంకా తతిమ లీడర్లు. ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉంటే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పారు. ఇప్పటికే సర్కారును పడగొట్టడానికి కారు పార్టీ వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు అని చెయ్యి పార్టీ వాళ్ళు మాటలు అంటున్నారు. ఇప్పుడు మల్లన్న మాట్లాడిన మాటలు వింటే గది నిజమే అనిపిస్తున్నది. ఇవాళ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కోవట్లుగా పెట్టిన వాళ్ళు రేపట్ల ఎమ్మెల్యేలకు పైసలు వంచి సర్కారు దిగిపోయేటట్టు చేయాలన్న గ్యారంటీ ఏంది అని గరమవుతున్నారు. ఈ ముచ్చటరికైనా కొందరు చెయ్యి పార్టీ వాళ్ళు ప్రచారం చేసి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు గెలిపియవయ్యా అని అంటే ఇంకా లేని పంచాయతీలు మీదికి తెస్తున్నాడు కదా గీ మల్లారెడ్డి అని తలిక్యాలు పట్టుకుంటున్నారట మల్లన్న కాంట్రవర్సీ మాటలు వింటున్న కారు పార్టీ పెద్ద లీడర్లు. ఓల్లా గీ ముచ్చటినరా, షర్మిలక్క రాజకీయాలు మానేత్తా అంటున్నది. ఉన్న కాన్నే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సప్పుడేకుంటా అంటున్నది. అగో ఇదేంది, చెయ్యి పార్టీతోటి దోస్తాన్ చేయనికి మస్తుగా ప్రయత్నాలు చేసి పైరవీలు చేసి కొసకు ఏపీ పదవి తీసుకొని అన్న మీదనే పోరాటం చేస్తున్నది. ఇప్పుడు రాజకీయాలు మానేత్తానుడేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూడురి మరి గీ ముచ్చటేందో. ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికెంచి షర్మిలక్క మస్తు జోరు చూపిస్తున్నది. అటు సైకిల్ పార్టీ, పువ్వు పార్టీ మీద కంటే జగనన్న మీద మస్తుగా గరమైతున్నది. పంక పార్టీకెంచి ఎంతమంది లీడర్లు మాటల తూటాలు వేల్చినా కూడా వాటిని గట్టిగానే తిప్పికొడుతున్నది. అసలు 1000 కోట్ల రూపాయల పనులు అడిగితే గవి సక్కటి పని కాదని, జగనన్న చెయ్యలేదని షర్మిలక్క తెలంగాణలో పార్టీ పెట్టిందని అనబట్టిండ్రు పంక పార్టోళ్ళు. నీ భర్త దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపట ఆయన మీద మీరు ఖచ్చితంగా చేయాలి, మీరు నేను పాదయాత్ర చేసినా నా వల్లనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి దబావు తేవడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ 1000 కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి, ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్మెయిల్ పనిచేస్తున్నటువంటి వాట వాస్తవమా కాదా? పాదయాత్ర కూడా ఎవ్వరు జయమనకున్నా కూడా చేసిందట షర్మిలక్క. ఇక పాదయాత్ర చేసినాక జగనన్న సీఎం అయిందని గా క్రెడిట్ ను ఆమె అకౌంట్లనే వేసుకోవాలని అనుకున్నది అని అనబట్టిండ్రు పంకపాటోళ్ళు. అయితే గప్పుడు పాదయాత్రకు ప్రతిఫలంగా 1000 కోట్ల పనులు చేపించుకుందాం అనుకున్నది అని గిట్ల పంకపాటోళ్ళు అనే వరకు షర్మిలక్క మస్తుగా గరమైంది. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి, ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతా, నేను ఒక పైసా సాయం అడగలేదు అన్నట్టు విజయమ్మను కూడా అవమానిస్తారు. 1000 కోట్లు అడిగినట్టు ప్రూఫ్ ఉంటే చూపియుండ్రి అని అంటున్నది షర్మిలక్క. ఓ గాలగా ప్రూఫ్స్ చూపిస్తే గిప్పుడే రాజకీయాలు నిడిచిపెడతా అని అంటున్నది. అసలు గాళ్ళ తాన 1 రూపాయి కూడా అడగలేదట షర్మిలక్క. అవసరం ఉంటే ఒగలెక్క, అవసరం లేకపోతే ఒగలెక్క మాట్లాడతారు ఈ పంకపాటోళ్ళు అనుకుంటా గట్టిగానే గరమైంది షర్మిలక్క. మరిగా చూడాలే గీ 1000 కోట్ల పంచాది ఏం దాకా పోతుందో, ఎన్ని ముచ్చట్లను బయటికి తీత్తదో. కవితక్కకు షాకుల మీద షాకులు తాకుతున్నాయి. అసలు లిక్కర్ కేసులు అరెస్ట్ కూడా పెద్ద షాకు, గంతకంటే షాకేమున్న తీయు అక్కకు అని అంటారా?
గట్ల అరెస్ట్ అవుతుందని అక్క కూడా అనుకోని ఉండదులే కానీ అరెస్ట్ కంటే పెద్ద షాక్ దాకింది అలా మరిగా షాక్ ఏందో మళ్ళీ అసలు ఏమైందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోర్రి. ఇగత్తది కావచ్చు బేలు అగత్తది కావచ్చు అని అనుకునుడే గాని అది వచ్చింది లేదు కవితక్క బయటకు వచ్చింది లేదు. ఇయాలత్తది రేపత్తది అనుకొని ఆశపడి అటెన్కాల హట్టవుడు కారు పాటోలకు అలవాటైతున్నది. ఇయాలనన్నా బేలత్తది కావచ్చు అనుకుంటే అంతకంటే పెద్ద షాక్ వచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టుల కవితక్క బేల్ మీద విచారణ అయింది ఇయాల. నేను కారు పార్టీకి స్టార్ క్యాంపెయినియర్ ను, నాకు బేలిత్తే పోయి ప్రచారం చేసుకుంటా అని కోర్టుకు చెప్పింది కవితక్క. కానీ గట్ల బేలిస్తే ప్రచారం అని పోయి సాక్షులను ప్రభావితం చేస్తారు, బెదిరిస్తారు, అంతా తారుమారు చేస్తారు. బెయిల్ ఇయ్యద్దంటే ఇయ్యద్దని ఈడీ సిబిఐ వాళ్ళు వాదనలు వినిపించిర్రు. గది కూడా నిజమే అని కోర్టు కూడా బెయిల్ ఇయ్యలేదు. ఇదంతా చూస్తుంటేనైతే కవితక్క గిప్పట్ల బయటకు వచ్చేది లేదు. ఇది వరకు లిక్కర్ కేసులు అరెస్ట్ అయినోళ్ళు కూడా ఇంకా లోపట్నే ఉన్నారు. ఈ కేసులు ఇరికినోళ్లకు జల్దిన బేలచ్చే ముచ్చట్నే లేదట. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా అత్తదో రాదో అని అంటున్నారు కవితక్క బేలు ముచ్చట ఎరికైనోళ్ళు. అయితే కవితక్క లిక్కర్ కేసు ఖచ్చితంగా కారు పార్టీకి పెద్ద దెబ్బే అయితది. గట్ల కావాలనే బేలు రాకుండా చేస్తున్నారు అని గరమైతున్నారు గీ ముచ్చట ఎరికైన కారు పార్టీ లీడర్లు. ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత మూతెవరికి ఎండలో ఏడ దొరుకుతున్నాడో ఏం పాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఏం పద్ధతి అన్నట్రా మీది? రాజకీయం చేయాలనుకుంటే నీకు దమ్ము ఉంటే రాజకీయం చేయరా, కానీ మా కుటుంబాలను నడవ కుంపడి పెట్టాలని చూస్తారా మీరు? మా బంధాలను ఎడబాపాలని చూస్తారా? మిమ్మల్ని ఇడిచిపెట్టలేదు కొడుక, మిమ్మల్ని ఎంత ఇడిచిపెట్టేది ఇస్తారా మీరు? అరే మీ కొట్లాట కొరివెట్ట ముసలోడా, ఏం కొట్లాట మీది? ఎందుకు కొట్టుకుంటున్నారు? చెప్పన కొట్టుకోరే. అరే మా పార్టీ అంటే ఏమనుకున్నారా? మళ్ళీ మేము ఈ ఎలక్షన్లో గెలుతామన్న కుట్రతో కదా మీరు ఇసొంచి మంది కొంపలు ముంచే పనులు చేస్తాళ్ళు. ఎవరు మంది కొంపలు ముంచే పనులు చేస్తాళ్ళు? జనాలే చూస్తాళ్ళు ముసలోడా. చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారా? ఏమవుతుందిరా మీతో? ఏం చేస్తామనేది ఎన్నికలు అయిపోయినాక చూపిస్తాం. ఆగు. అరే మీ కొట్లాట దేనికనేది చెప్పన్న కొట్టుకోరాదు రెజర, మీకు పుణ్యం ఉంటది. ఓ అన్న నీకన్నా ఎట్లా బుద్ధి లేదే? వయసోన్విగా ముసలోన్ మీద కలబడేటందుకు జర్రంతనన్న బుద్ధి లేదా నీకు? అరే నేనేం చేయాలక్క, మాట్లాడున్నది రారా పిల్లగా అని చెప్పి పిలుచుకొచ్చి కొడతాడు. నిన్ను కొట్టుడు కాదురా, ఏడి కాడికి పలక చీరాలే కొడవలు అందుకొని కొడుక నిన్ను అలా ఇచ్చి పెడతాను అనుకుంటారా నిన్ను? పాల్గా చీరిన కాడికి జాలు గాని ఇంతకు గీ అంగడేంది గది చెప్పు. అరే అది కాదు పిల్ల, కోటయ్య కూటయ్య ఎల్లయ్య మల్లయ్య అందరు కలిసి పొత్తులు పెట్టుకొని మా మీదకి మంద పోటీకత్తాళ్ళు. అయినా మేమేమన్నా అన్నామా? అనలేదు. మరి అసొంటప్పుడు వీళ్ళు దమ్ము ధైర్యం ఉన్న మనుషులే అయితే పోటీ చేసి గెలిచి నిరూపించాలి గాని, అంతేగాని మా పంక పార్టీల కుటుంబాల నడుమ సిత్తులు పెట్టాలని చూస్తారా? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా వీళ్ళకు? మీ పంకపాటి కుటుంబాల నడుమ సిచ్చులు పెట్టినారు. ఏం సిచ్చులు పెట్టిండ్లు? ఎవల నడుమ పెట్టిండ్లు? గా మా అంబటి రాంబాబు అన్నకు ఆయన అల్లుడే ఏకు మేక అయిందట. ఇదేనా రాజకీయం అంటే? దీని అంతటికి కారణం పవనాలు సారేనాట. రాజకీయం చేసే తరీక గిదేనా? ఇంటోళ్ళకే సిచ్చులు పెట్టిస్తారా గిట్లా? ఏ ఊక ముసలాడా తలా తోకలేని ముచ్చట్లు మాట్లాడతావు? కడుపుకు అన్నం తినేటోళ్ళు అయితే మంది చెప్పే ముచ్చట్లిని అయినోళ్ళ మీదకి పంచాది కోతా. అరే అంబటి రాంబాబు సారుకును వాళ్ళ అల్లుడు గౌతమ్కు నడుమ ఏవో గడబిడలు ఉన్నాయట. దాని మీద ఆ గౌతమ్ ఏదో సెల్ఫీ వీడియో విడుదల చేస్తే అంబటి సారు గట్ల ఫైర్ అవుతున్నాడు అన్నట్టు. సరే, మా అంబటి రాంబాబు సారుకును వాళ్ళ అల్లునికి నడుమ కుటుంబ పంచాదులు ఉన్నాయి కాబట్టి అట్లా తిట్టిండు అని అనుకుందాం. మరి మా జగనన్నకును మా షర్మిలక్కకు నడుమ పంచాదులు పుట్టించింది ఎవరు? మా షర్మిలక్కను జగనన్న మీదకి ఉసి గొలుపుతున్నది ఎవరు? అది చెప్పు. ఎవలో నువ్వే చెప్పరాదు, మళ్ళా నన్ను ఎందుకు అడుగుతున్నావు? సినిమాట తింటావా పేడ సట్టెలు పెట్టుకొని? మా షర్మిలక్కను మా జగనన్న మీదకి ఉసిగొలిపింది చంద్రాల సారు. అందుకే ఆమె పచ్చ సీర కట్టుకొని పోయి చంద్రాల సారును కలిసి ముచ్చట పెట్టి వచ్చింది. అట్లనే క్రిస్మస్ పండుగ అప్పుడు లోకేశం బాబుకు సీట్లు పంపించింది. ఎరికేనా? మా పంకపాటి ఓట్లు చీల్చేటందుకే ఆమె చెయ్యి పార్టీలో షరీకైంది. ఓ ఇంకా ఇంతటితోటి అయిపోలేదు అమ్మా, ఇంకా శాన్య ముచ్చట్లున్నాయి. అగో ఇంకున్నాయా? మరి వాటిని ఎందుకు దాస్తున్నావు? చెప్పరాదు ఇంటాం. గా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా పంకపాటి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు మీద ఆయన భార్యనే రెబల్ గా పోటీ చేద్దామని చూస్తుందట. ఇక చూడు ఎసొచ్చి పుల్లలు పెడతానులో ఎట్లా ఎగెత్తానులో. ఏ ఆమె వెనకకు తగ్గిందట కానీ తీయే నువ్వు ఈ ముచ్చట్లు కొండంత ఏ చెప్పకిగా. సరే, మా పార్టీ పెద్దలు బుదిగరిస్తే ఆమె వెనుకకు తగ్గిందట. ఆ ముచ్చట అటు ఉంచు.
మరి మా పార్టీలో పనిచేస్తున్న ముద్రగడ సార్ బిడ్డ కాంతక్క పవనాల సార్కు ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతుంది? ఇదంతా పవనాల సార్ నేర్పిన శుద్ధులు కాదా? మా పార్టీ అభ్యర్థి బిడ్డ ఉండి అవతల పార్టీలకు సపోర్ట్గా మాట్లాడుతుంది అని అంటే మా పార్టీలను ఎంత చెడగొడతాలన్నట్టు వాళ్ళు. అరే నీయవా, పవనాల సార్కి ఏం అవసరమే పంకపాటోళ్ళకి లేనిపోని చెప్పేటందుకు? ముద్రగడ సార్ను జగనన్న రాజకీయ అవసరాల కోసం వాడుకొని అటెన్కాల ఇడిచి పెడతాడని అక్క భయం. ఇక అట్లనే ముద్రగడ సారు పంకపాటిలో షేరికైనప్పటికేంచి పవన్ సార్ మీదనే పడ్డాడు కానీ మైకుల ముంగట్టుకొచ్చి ఇంకేమన్నా ముచ్చట్లు మాట్లాడిండానే? సరే, అవసరం లేదు. మరి ఇవే సమస్యలు ఆ పువ్వు పార్టీలకో, ఆ సైకిల్ పార్టీలకో, ఆ గిలాస పార్టీలకో ఎందుకుంటలేవు? ఒక్క మా పంక పార్టీ అభ్యర్థులకే ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి? అరే నీయవా, అధికారం అనేది కాయలున్న చెట్టస్ ఉంటుంది. రాళ్ళ దెబ్బలు దానికే తగులుతాయి కానీ కాయలేని చెట్టు కాదు కదా. ఇది కూడా అంతే. అధికారంలో ఉన్న పార్టీని గద్దదించేటందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. ఆగో, దీన్ని బట్టి అర్థమవుతుందా? మా పంక పార్టీని ఇరుకాటంలో వచ్చేటందుకు ఈ గిలాస పార్టీలు, సైకిల్ పార్టీలు, పువ్వు పార్టీలు ఆడుతున్న నాటకం, వీళ్ళు వేస్తున్న కుట్రలివి. అరే, రాజకీయంలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అయినోళ్ళు, కానోళ్ళు అనే బంధాలు ఉండయే. వాళ్ళ కంటికి అధికారం మాత్రమే కానొస్తుంది. దానికోసం లేని బంధాలను కలుపుకుంటారు, అవసరమైతే ఉన్న బంధాలను తెంపుకుంటారు. ఇది నేటి రాజకీయం. మా జగనాల సార్కు అన్ని దిక్కుల నుంచి ఉచ్చులు బిగించి ఈ కడవ పార్టీలు అన్ని ఒక్కటై మా మీద దాడి చేసేటందుకు తయారైతానే కదా. మరి ఈ దాడిని తిప్పికొట్టే అంత శక్తి మా పంక పార్టీకి ఉన్నదో? అదంతా జనాల చేతులున్నదే తాత. సంక్షేమం, అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు అని జనాలు నమ్ముతారో వాళ్ళకే ఓట్లు గుద్దుతారు. అట్లా అయితే ఇక మా పంక పార్టీని పరమేశ్వరుడే కాపాడాలి. జనాల ఓట్లు, చుట్టాల పోట్లు ఎట్లయితుందో ఏమో. అరే ఇటు పోతానో కొడుక, ఇంకో పారి మా పార్టీ గురించి ఏమైనా మాట్లాడింది అనుకో ఒళ్ళు ఊనమవుతుంది. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినా కానీ పోయిగా. అరే చూసుకుందాం, ఇటే రారా. నీకు దమ్ముంటే నువ్వు ఇటురా. దమ్మా అబ్బో, ఇప్పుడు నాకు శాతం అయితే లేదు కానీ ఓట్లు అయిపోయినాక చూసుకుందాం కానీ పోరా. గదుల్లా మా తాత పంచాది. పంకపాటి లీడర్లకు ఇంటి పోరే దాకుతున్నది ఈ నడుమ. అయితే గా ఇంటి పోరుకు కారణం పవన్ సారు, బాబు సార్లే అని మస్తుగా గరమైతున్నారు పంకపాటోళ్ళు. ఇక ఏవల రాజకీయం అల్లది. నడుమిట్ల మా తాతకు ఏడ పని లేక వాళ్ళ పంచాదులు వీళ్ళ పంచాదులు ముంగటేసుకుంటాడు గిట్లా. అయినా రాజకీయం అంటేనే పదవుల కోసం ఆడే కుర్చీలాటనాయే. దాంట్లో పోయినాక బంధాలు, బంధుత్వాలు ఏడుంటాయి చెప్పురి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ ముచ్చట్లు పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా చూసారుగా. నెత్తికి రుమాలు చుట్టుకొని ఎడ్ల బండ్ల పోతున్న గీనను చూసి ఎవలన్నా యువరాజుగిన కావచ్చు. ఇక పబ్లిక్ ను కలిసి వాళ్ళ కట్ట సుఖాలను తెలుసుకోనీకి ఊళ్ళ పొంటి తిరుగుతున్నాడు కావచ్చని అనుకునేరు. కాదుల్లో అసలు ముచ్చటేందంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా కొలువు చేస్తున్న గీన పేరు రాజర్షిషా. ఇక ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్లు షురువైతున్నాయి కదా. గందుకే ఎలక్షన్ ఆఫీసర్లు జనాల కోసం చైతన్య సదస్సులు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఊళ్ళ పొంటి. ఇక ఎలక్షన్లు, ఓట్ల విలువ గురించి జనాలు తెలుసుకోవాలని భీంపూర్ కాడ ఎలక్షన్ ఆఫీసర్లు పెట్టిన మీటింగ్ కు పోయిండు కలెక్టర్ సారు. ఇక 5 ఏళ్ల కొమ్మలకొచ్చే ఎలక్షన్లకు పబ్లిక్ తలరాత మార్చే శక్తి ఉన్నది. గసొంటి ఎలక్షన్ల చాలా మంది ఓటు హక్కును ఆడుకోకుండానే నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టికే జనాలు ఆగమైతున్నారు. మంచి లీడర్లను ఎన్నుకోవాలని చెప్పుకొచ్చిండట. అటెన్కల ఎడ్ల బండ్ల తిరుక్కుంటా వచ్చే ఎలక్షన్ల జనాలందరూ ఓటు హక్కును ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పుకుంటా గిట్ల ప్రచారం చేసిండు అన్నట్టు. జనాల ఓట్ల కోసం రాజకీయ లీడర్ల కంటే ఎలక్షన్ ఆఫీసర్లే ఎక్కువ ప్రచారం చేసే పరిస్థితి వచ్చిందని అనబట్టిండ్రు చాలా మంది గి ముచ్చట ఎరుకైనోళ్ళు. గీ ఎలక్షన్లు ఏందో గాని ఆఫీసర్లకు బగ్గనే తిప్పలొచ్చినట్టున్నాయి పాపం అని అనబట్టిండ్రు ఇంకొందరు. ఎలక్షన్ ప్రచారాల్లో రాజకీయ లీడర్లు సామాన్యుల లెక్క గెటప్ లేసి ఫోటోలకు ఫోజులిచ్చుడు కామనేనాయే. ఇక అట్లనే విశాఖలో ప్రచారం చేస్తున్న ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ సారసుతం జాలారి గెటప్ వేసిండు. అగో చూస్తున్నారు కదా, నెత్తికి రుమాలు, మెడలోగా సంచి, చేతిలో ఒక వల పట్టుకొని ఎట్లా తయారైండో సారు. సముద్రంలోకి పోయి చేపలు వట్టుడే అన్నట్టు రెడీగున్నాడు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్ సారు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటా భీమిలి బీచ్ కు పోయిండు. చేపల పట్టేటోళ్ళ సమస్యలు అరుసుకొని ఆళ్ళ లెక్క గిట్లేషం కట్టిండు. మీకు మినీ హార్బర్ కట్టిస్తాం. 2, మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను. 3, నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల 5 లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను.
మాకే అవకాశం ఇవ్వండి. మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా, బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా. గిన్నొద్దులు ఎందరికో అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు ఒక మల్క నాకు అవకాశం ఇయ్యుండ్రి, విశాఖ ఎంపీగా గెలిపిస్తే మత్స్యకారులకున్న కట్టాలని తీరుస్తానని చెప్పుకొచ్చిండు. చూడాలే మరి సారు చెప్పిన హామీలను అవకాశం ఇచ్చి గీనను గెలిపించుకుంటారో లేకపోతే తెలంగాణలో కదా డిపాజిట్ పోయినట్టే ఓడగొడతారోనని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. వామ్మో గిడ చూసిండ్రా పైసల కట్టలు ఎన్నున్నాయో, ధాన్యం రాశులు కదా ఓసినట్టే ఓసిండ్రు కదా నోట్ల కట్టలను. స్మగ్లర్లు దందా చేస్తుంటే పోలీసులు దొరకబట్టినాయని అనుకునేరు. ఇవన్నీ దొంగ నోట్లు కాదు, నిజంగా ఒరిజినల్ నోట్ల కట్టలే. జార్ఖండ్ రాష్ట్ర మంత్రి కింద పనిచేసేటోళ్ళ ఇంట్లో దొరికినాయి ఇవన్నీ నోట్ల కట్టలు. మొత్తం దగ్గర 30 కోట్ల దాకా సీజ్ చేసిండ్రట ఆఫీసర్లు. అయితే మంత్రి గిల్లింట్ల దాషిండు అని అనబట్టిండ్రు ఆఫీసర్లు. నీ అవ్వ ఓట్లేసే జనాల తాన్నేమో 500 రూపాయల నోటు కూడా దొరుకుడు కట్టమైతున్నది. ఓట్లేపించుకొని సమాజ సేవ చేస్తామని చెప్పుకునే లీడర్ల తాన్నేమో గిట్ల కుప్పలకు కుప్పలు నోట్లుంటున్నాయి. గట్లున్నది లీడర్ల హాలతు అని అనబట్టిండ్రు కొందరు పబ్లిక్. ఇక ఇవాళైతే తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారు మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.